షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక చిన్న టెక్నిక్ చూద్దాం. SICI కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా చిన్న టెక్నిక్తోని కంప్లీట్ చేసేయచ్చు. ఏదేదో ఫార్ములాస్ వాడి బారు వడ్డీ సపరేట్గా, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ సపరేట్గా, చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సపరేట్గా కనుక్కొని రెండింటి తేడా చేయడం కాదు, దీని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇంకా డెప్త్గా కావాలి అంటే మనం వీడియోస్ అన్ని యాప్లో ఉంటాయి, అవి వాచ్ చేయొచ్చు, మీరు అందరూ కూడా పెడతాను. కానీ ఈ టెక్నిక్ ఇక్కడ చూద్దాం, ఒకసారి చూద్దాం. మరి క్వశ్చన్, 6,000 రూపాయలపై 5% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు వచ్చు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? What is the difference between compound interest and simple interest of rupees 6,000 at the rate of interest 5% for 2 years? Simple. 2 years అంటే n = 2 గా తీసుకోండి. ఓకే, మనకు నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అన్నాడు కాబట్టి n = 2 కాబట్టి ఫస్ట్ సెకండ్ అని రాయండి. 3 ఉంటే 3 అని రాయొచ్చు. ఫస్ట్ 6,000లో 5%, 6,000లో 5%, 6 5 30 అంటే 300 అనమాట. లేదు, ఇది కూడా మీకు ఇబ్బంది అనిపిస్తే పక్కన చేయండి. 6,000 × 5 / 100, సో 0 క్యాన్సల్. 5 6 30 అంటే 300. ఇది ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ పోయేసరికి మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్, అంటే అసలు ఈ 6,000 మీద వడ్డీ వేయాలి, దీని మీద వడ్డీ వేయాలి. సేమ్ 6,000 మీద వడ్డీ ఎంత అంటే మళ్ళీ 300 వస్తుంది, ప్లస్ 300 మీద వడ్డీ ఎంత అంటే 300లో 5%, 300 × 5/100, సేమ్. జీరోస్ క్యాన్సిల్. 5 3 15. క్లియర్, ప్రాబ్లం కంప్లీటెడ్. ఇదిగో ఇది మొత్తం కనుక మీరు టోటల్ చేస్తే CI కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. ఓన్లీ ఈ లైన్ కనుక కూడితే అది బారు వడ్డీ, SI. చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య తేడా కావాలి అంటే మాత్రం ఇగో ఇది తేడా, 15 రూపీస్. మ్యాటర్ ఈజ్ ఓవర్. ఈ చిన్న టెక్నిక్తో చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య తేడా మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కనుక్కోవచ్చు. ఇది కంప్లీటెడ్. ఈజీ నెంబర్స్ ఉన్నాయి కదా సార్, ఇది వచ్చిందేమో, టిపికల్గా ఉంటే వేరే నెంబర్స్ ఉంటే రాదేమో అనుకుంటున్నారేమో, అది కూడా చూద్దాం. 3,430 రూపాయలపై 14.27% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు వచ్చు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా ఎంత? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ రూపీస్ 3,430 at the rate of interest 14.27% for 3 years. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14.27% అని ఉంది, 14.27%. దీన్ని మనం ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మారిస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ కెన్ బి చేంజ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 7 98 + 2 అంటే 100/2, 100/7. 14 9 + 2 100/7. శాతం గుర్తు తీసేసాం అనుకోండి, 1/100 రాస్తాం. సో ఇది క్యాన్సిల్ అయిపోతే దీని వాల్యూ ఎంత అంటే 1/7, రైట్? నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అన్నాడు? 3 ఇయర్స్ అన్నాడు. టైం వచ్చింది, సో n = 3 ఇయర్స్. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ n = 3 కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇందాక n = 2 కాబట్టి ఫస్ట్ సెకండ్ అని రాసినాం. ఇప్పుడు n = 3 కాబట్టి 3 ఇయర్స్ కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్. అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 3430, రైట్? ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయడం, అయ్యో 3430లో డైరెక్ట్గా 1 ఇయర్ ఇంట్రెస్ట్ కావాలంటే 1/7తో క్యాన్సిల్ చేయాలి. 1/7తో ఇక్కడ 14.27%ని మనం పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసినాం, భిన్నంలోకి మార్చినాం. 1/7తో కొట్టేసి డైరెక్ట్గా 1 ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. 7 అట్లా ఎంత మరి? 7 4 28, 7 4 28, రిమైండర్ ఇక్కడ 6 3, అవును 7 9 6 3 అంటే 63, 7 9 63 0 అంటే 490. ఇక్కడ వడ్డీ వచ్చింది. సెకండ్ ఇయర్ పోయాము, దీని మీద ఇంట్రెస్ట్ చేయాలి, దీని మీద ఇంట్రెస్ట్ చేయాలి. సో ప్రిన్సిపల్ వాల్యూ మీద మళ్ళీ 490 వస్తుంది. 490 మీద ఇంట్రెస్ట్ ఎంత అంటే మళ్ళీ 490 × 1/7, 7 1 7 7 0, 7 1 7 49 0 అంటే 70 ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ పోయాం, మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ 490 వస్తుంది, ప్లస్ ఈ రెండింటి మీద ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తేనే చక్రవడ్డీ అంటాం, అవునా? ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తేనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. సో దీని మీద ఇంట్రెస్ట్ 490, ఈ రెండింటి మీద 70 + 70
ప్లస్ దీని మీద వడ్డీ 70లో మళ్ళీ 1/7. కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు, సింపుల్గా 7 1 జా 7 10 జా ఎంత వచ్చింది 10. సో ఇగో మొత్తం కూడా ఏమనుకోండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ, ఓన్లీ ఈ లైన్ కూడా ఏమనుకోండి ఎస్ఐ. మనకు కావాల్సింది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా. సో ఎంత అవుతుంది 7 3 జా 21 అంటే 210 అవుతుంది ప్లస్ 10 220 అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే 220 రూపాయలు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా. 7 3 21 210 ప్లస్ 10 7 3 జా 21 210 ప్లస్ 10 220 చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య తేడా. ఇలా సింపుల్గా మనం చక్రవడ్డీ బారు వడ్డీ మీద మొత్తం ప్రాబ్లమ్స్ కంప్లీట్గా విత్ ఆర్ఎస్ ఎక్కడ అవ్వాలి, న్యూ ఆర్ఎస్ ఎక్కడ అవ్వాలి షార్ట్కట్లో చేస్తాం మనం మొత్తం కూడా. ఒక శాంపిల్ చూపిస్తున్నాను మీకు నేను, ఎందుకంటే కాంపిటేటివ్ రంగంలో ఈవెన్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ 4లో టైం సెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆన్సర్స్ చేయాలి. పెద్ద పెద్ద సింప్లికేషన్స్ బ్యాంకింగ్ టైప్ లో మనకు అడగడు. మన ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ 4కి జనరల్ గా బారు వడ్డీ, చక్రవడ్డీ, శాతాలు, లాభ నష్టాలు, నిష్పత్తి అనుపాతం, వయస్సులు, భాగస్వామ్యం, కాలం దూరం, వేగం, రైలు పడవ ఇట్లాంటి టాపిక్స్ అడుగుతాడు. కమర్షియల్ మ్యాథమెటిక్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్ ఇలాంటి క్వశ్చన్స్ మీద షార్ట్ కట్ లో ఎలా చేయాలి అదే మనకు చాలా చాలా కీలకం. సో ఇలాంటి టెక్నిక్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, ఒక శాంపిల్ మాత్రమే మీకు చూపించాను. సో ఇంకా బ్రీఫ్ గా కావాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. దాంట్లో కొన్ని ఇంకా వీడియోస్ ఉంటాయి చూడండి, కోర్సెస్ కూడా ఉంటాయి. ఆన్లైన్లో దూరంలో ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు, దగ్గరలో ఉన్న వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్కి వస్తే క్లాస్ రూమ్ టీచింగ్ లో అద్భుతంగా ఇంకా బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్దాం. ఇక్కడ నాకు కావాల్సింది చిన్న చిన్న టేబుల్స్ మాత్రమే రావాలి. కంపల్సరీగా అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అవునా, మీకు ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టండి. రైట్, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. మన ఛానల్ని ప్రమోట్ చేయండి. బెస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది, వేస్ట్ మాత్రం మనం మాట్లాడడం. ఇది మన క్యాప్షన్, మీకు తెలుసు. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.